హలో అండి. అందరికి నమస్కారం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాదం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి పరిహారం అనే అంశం కేంద్ర బిందువుగా మారింది. మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు విశాఖకు వచ్చి బాధితులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ₹1,00,00,000 పరిహారం ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. ఇవ్వకపోతే తాము అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ₹1,00,00,000 ఇస్తానని హామీ ఇచ్చారు. వినడానికి ఇది చాలా పెద్ద ప్రకటన. కానీ ఇక్కడే రాజకీయంగా ఒక అసౌకర్యమైన ప్రశ్న. స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులకు ₹1,00,00,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న జగన్ గారు 2020లో ఎల్జీ పాలిమర్స్ విషవాయువు ఘటన బాధితులు ఇచ్చిన హామీల పరిస్థితి ఏమైంది? ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ. 2020 మే 7న విశాఖ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేని రోజు. ఎల్జీ పాలిమర్స్ నుంచి గ్యాస్ లీక్ అయింది. 12 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు. వేలాది కుటుంబాలు భయంతో రాత్రికి రాత్రి ఇల్లు ఖాళీ చేసి పరుగులు తీశాయి. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ గారు బాధితులను పరామర్శించారు. ₹1,00,00,000 పరిహారం కూడా ప్రకటించారు. హెల్త్ కార్డు కూడా ఇస్తామని చెప్పారు. జీవితాంతం ఉచిత వైద్యం అందిస్తామని చెప్పారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తామని కూడా చెప్పారు. ఆ సమయంలో ఆ ప్రకటనలు భారీగా చర్చనీయాంశం కూడా అయ్యాయి. ప్రజలు అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే అసలు ఇప్పుడు ఆ హామీలన్నీ పూర్తిగా అమలు అయ్యాయా? హెల్త్ కార్డులు అందాయా? సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం ఎక్కడి వరకు వచ్చింది? గ్యాస్ ప్రభావానికి గురైన కుటుంబాలకు దీర్ఘకాలిక వైద్య భరోసా ఎంతవరకు లభించింది అనే ప్రశ్నలు మళ్ళీ తెరపైకి వచ్చాయి. ఇక్కడితో ఆగడం లేదు. సాధారణంగా పరిశ్రమల్లో ప్రమాదం జరిగితే ప్రభుత్వం ఒకవైపు సహాయం చేస్తుంది, కంపెనీ మరోవైపు బాధ్యత తీసుకుంటుంది. కానీ ఎల్జీ పాలిమర్స్ ఘటనలో కంపెనీ నుంచి బాధితులకు ఎంత మేర న్యాయం జరిగిందనే అంశంపై ఇప్పటికీ వివాదం కొనసాగుతుంది. ప్రభుత్వం పరిహారం ప్రకటించారు సరే, కానీ కంపెనీ బాధ్యతను పూర్తిగా అమలు చేయించారా? ఎల్జీ పాలిమర్స్ నుంచి బాధితులకు ఎంత ప్రయోజనం చేకూరింది అనే ప్రశ్నలు. అంతేకాదు కొన్ని రాజకీయ వర్గాల్లో అప్పట్లో కంపెనీ విషయంలో ప్రభుత్వం చాలా మెత్తగా వ్యవహరించిందనే విమర్శలు కూడా వినిపించాయి. అయితే ఈ ఆరోపణలు సంబంధించి ఎలాంటి అధికారిక నిర్ధారణ లేదు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రమాద విషయానికి వస్తే ప్రభుత్వం చెబుతున్న లెక్కలు వేరేలా ఉన్నాయి. మృతుల కుటుంబాలకు కంపెనీ పరిహారం, బీమా, పిఎఫ్, గ్రాట్యుటీ, పిఎం రిలీఫ్ ఫండ్, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదనపు ఆర్థిక సహాయం, అలాగే కుటుంబ సభ్యులకు ఉద్యోగం, పిల్లలకు విద్య, నివాస సౌకర్యాలపై కూడా హామీలు, ఇవన్నీ కలిపి భారీ ప్యాకేజ్ అందుతున్నట్టుగా ప్రభుత్వం చెప్తుంది. కానీ జగన్ గారి వాదన మాత్రం వేరే ఉంది. అవి ఉద్యోగికి రావాల్సిన హక్కులు మాత్రమే, ప్రభుత్వం ఇచ్చే పరిహారం వేరు అని ఆయన అంటున్నారు. ఇక్కడే రాజకీయం మొదలవుతుంది. ఎందుకంటే ఈ రోజు జగన్ గారు ప్రభుత్వం మరింత బాధ్యతగా తీసుకోవాలని అడుగుతున్నారు. కానీ ప్రత్యర్థులు మాత్రం మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీల సంగతి ఏంటి అని ఎదురుదాడి చేస్తున్నారు. అసలు విశాఖ పర్యటన కూడా మరో వివాదానికి దారితీసింది. స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించడానికి వచ్చిన కార్యక్రమం నిజంగా పరామర్శ కోసమేనా లేక రాజకీయ సందేశం కోసమా అనే ప్రశ్న. ఎందుకంటే ఆసుపత్రుల వద్ద కనిపించిన దృశ్యాలు సాధారణ పరామర్శ కార్యక్రమంలో కనిపించలేదు. సీఎం కమింగ్ సూన్ 2029 తగ్గేదిలే అంటూ ప్లకార్డులు, ఆసుపత్రి వాతావరణం కంటే రాజకీయ సభ వాతావరణం ఎక్కువగా కనిపించిందని విమర్శలు వచ్చాయి. విమర్శకులు అడుగుతున్న ప్రశ్న, బాధితులను ఓదార్చే కార్యక్రమానికి ఎన్నికల ప్రచారం తరహా హడావిడి ఎందుకు? జగన్ గారు మీడియాతో మాట్లాడుతున్న సమయంలో పక్కన ఉన్న నాయకుల నుంచి తరచూ సూచనలు తీసుకున్నట్లు వీడియోలో కనిపించిందని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. దీనికి కూడా రాజకీయ చర్చగా మార్చే ప్రయత్నం జరిగింది. ప్రజల ఆదరణ కారణంగానే భారీ స్పందన కనిపించిందని ఆ పార్టీ చెబుతుంది. కానీ రాజకీయాల్లో అసలు పోరాటం వాస్తవాల కంటే కథనాల మధ్య ఎక్కువ జరుగుతుంది. ఈ రోజు విశాఖలో కూడా అదే జరుగుతుంది. ఒకవైపు జగన్ గారు స్టీల్ ప్లాంట్ బాధితులకు ₹1,00,00,000 ఇవ్వాలి అంటున్నారు. మరోవైపు ప్రత్యర్థులు ముందు ఎల్జీ పాలిమర్స్ హామీల లెక్క చెప్పండి అంటున్నారు. చివరికి ప్రజల ముందున్న ప్రశ్న చాలా సింపుల్. ఎల్జీ పాలిమర్స్ ఘటనలో ప్రకటించిన హామీలన్నీ పూర్తిగా అమలయ్యాయా? అమలై ఉంటే దాని ఆధారాలు ఏమిటి? అమలు కాకపోతే ఈ రోజు స్టీల్ ప్లాంట్ బాధితుల కోసం చేస్తున్న డిమాండ్ కు ఎంత నైతిక బలం ఉంటుంది? ఇది కేవలం పరిహారం గురించి కాదు. ఇది కేవలం రాజకీయ విమర్శల గురించి కూడా కాదు. ఇది నాయకుల విశ్వసనీయత గురించి. ఎందుకంటే రాజకీయాల్లో ప్రజలు మాటలు మర్చిపోవచ్చు, కానీ నెరవేరని హామీలు మాత్రం చాలా కాలం గుర్తుంచుకుంటారు. థ్యాంక్ యూ అండి. జై హింద్.